ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. దేవరా 2 పై వస్తున్న సందేహాలకు తాజాగా తారక్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలు, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లైనప్ చూస్తే దేవరా 2 ఇప్పట్లో ఉండకపోవచ్చని కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ, దేవరా 2 ఉండబోదని అనుకునే వాళ్లకు చెబుతున్నా, ఈ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు వచ్చిన కారణంగా కాస్త బ్రేక్ పడింది అంటూ సందేహాలను తీర్చేశాడు. దీంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపైంది. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవరా రివెంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఇప్పుడు దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా తర్వాత దేవరా 2 పట్టాలకే అవకాశం ఉందని టాక్. మొత్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్తే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వార్ 2 షూటింగ్ ని ముగించిన తారక్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవల దేవరా సినిమా జపాన్ లో గ్రాండ్ రిలీజ్ అయింది. అక్కడ ప్రమోషన్లలో పాల్గొని ఇండియాకు తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా ఈవెంట్ లో తారక్ సందడి చేశారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ ఓ బిగ్ అప్డేట్ డ్రాప్ చేశాడు. నిర్మాత సూర్య దేవరా నాగవంశీతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలిపాడు. త్వరలోనే నాగవంశీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తాడని చెప్పాడు. దీంతో ఈ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లోనే రూపొందనుందనే టాక్ కన్ఫర్మ్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ నెల్సన్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని, ఓ స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తాడని హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ స్వయంగా ఈ అప్డేట్ ఇవ్వడంతో ఈ కాంబో ఖాయమైంది. ఈ ప్రాజెక్టు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు రేపుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. రామ్ చరణ్ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది గురించి అందరికీ తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచి మొన్నటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ వరకు ఈ సినిమా సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఇప్పుడు కొత్త అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. మొదట్లో ఈ ఏడాది రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేసిన ఓటీటీ డీల్స్ కారణంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పెద్ది కోసం 2 డేట్స్ చర్చలో ఉన్నాయి. మార్చి 20 లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. రేపు రిలీజ్ కానున్న గ్లిమ్స్ లో రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ఎప్పుడు వస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతోంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.